ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడదు. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఉపవాసము అనే దీక్షలో ఏ విధంగా ఉపవాసము చేయాలి? ఒక్కొక్క దినం మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఈ దినము దేవుని యొక్క వాక్యములో ప్రభువు చెప్పినటువంటి రీతిలో మనము ఆ ఉపవాస దీక్ష అటువంటి నియమ నిబంధనల ద్వారా మనం చేయగలిగితే ఇంకా ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడో ఈవేళ మనం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయములో దైవ వాక్యాన్ని మనము 8వ వచనంలో ఉన్నటువంటి చివరి భాగాలు మనం చూస్తూ ఉన్నప్పుడు నిన్నటి దినము ఏ విధంగా మనము బీదలను, పేదలను, బంధకాల్లో ఉన్నటువంటి వారి శ్రమలలో, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించాలో ప్రభు మాట్లాడారు. ఆహారాన్ని వారికి పెట్టాలి,
ఆకలి తీర్చాలి. ఇటువంటివి అన్నిటినీ ధ్యానం చేశాం. ఈవేళ దేవుని యొక్క వాక్యములో మనం అలాగు చేసిన ఎడల ఎలాగూ ఈ యెషయా గ్రంథములో 58వ అధ్యాయములో మనము 6వ వచనము నుండి ధ్యానం చేసినటువంటి రీతిలో ఉపవాసము మనము చేసిన ఎడల స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఉపవాసము ద్వారా ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. ఉపవాస దీక్షలో ప్రభువు చెప్పినటువంటి నియమ నిబంధనలు నిష్ఠతో మనం ఉపవాసాన్ని చేస్తుంటున్నప్పుడు దేవుడు ఆలకించటమే కాదు, లక్ష్య పెట్టడమే కాదు, దేవుడు ఆయన ఏ బహుమానాన్ని ఇస్తున్నాడో స్వస్థత మనకు శీఘ్రముగా లభిస్తుంది. ఏ వైద్యుడు కూడా ఇవ్వలేకపోవచ్చేమో స్వస్థత, కానీ ప్రభు పరమ వైద్యుడు. నిర్గమాకాండములో స్వస్థపరచు యెహోవాను నేను అని సెలవిచ్చిన దేవుడు. కాబట్టి ఈ ఉపవాస దీక్షలో నియమాలు పాటించగలిగితే ప్రభువు సెలవిస్తున్నాడు, స్వస్థత శీఘ్రముగా నీకు లభిస్తుంది. నీ నీతి నీ ముందర నడుస్తూ ఉన్నది. జాగ్రత్తగా పాయింట్లన్నీ కూడా మనం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మనం చూద్దాం. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి ఉండును. అప్పుడు నువ్వు పిలువుగా యెహోవా ఉత్తరమిచ్చాను. చూసారా, మొన్నటి దినాన్న ఎందుకు లక్ష్య పెట్టవు, ఎందుకు చూడవు అని ప్రశ్నించినప్పుడు ప్రభు కొన్ని కారణాలు చెప్పారు. ఉపవాసం ఎలా చేయాలో చెప్పారు. అలాగూ చేయగలిగితే స్వస్థత వస్తుందని వేళ మాట్లాడుతూ ప్రభు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే 9వ వచనంలో, అప్పుడు నీవు పిలువగా ఎవరిని? ఉపవాస దీక్ష ఈ ప్రార్థనలో మనం ఎవరితో మాట్లాడుతున్నాం? ప్రభు సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుతున్నాం. మన అక్కరలు తెలియచేస్తున్నాం, మన అవసరతలు తెలియచేస్తున్నాం. ఆయనకును మనం పిలుస్తూ ఉంటూ ఉన్నప్పుడట ఆయన ఉత్తరం ఇచ్చిన జవాబు ఆయన దయచేస్తాడు. మనం పిలిచినప్పుడు పలుకుతాడు ప్రియులారా. కాబట్టి నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అను. ఒకవేళ నీ అవసరతలలో నువ్వు మొరపెట్టినప్పుడు నీ ప్రక్కింటి వాడు రాడేమో, నీ ప్రక్క గదిలో ఉన్నవాడు రాడేమో, లేకపోతే నీ బంధువు రాడేమో, ఇంతవరకు నీతో తిని తిరిగిన నీ స్నేహితుడు రాడేమో, కానీ ఎవరు విడిచినా విడువని దేవుడు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు మొరబెట్టినప్పుడట ఉన్నాను అంటాడట. అంత మట్టుకే కాదు, నువ్వు పిలువుగా యెహోవా ఆయన ఉత్తరం ఇస్తాడట. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డ దానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే మనకు ఉన్నటువంటి మరి ఒక అలవాటు, ఎదుటి వ్యక్తి తప్పు చేశాడు, తప్పు మాట్లాడుతున్నాడు అని తెలిసి కూడా అది వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారో రేపు ప్రొద్దుట మనకు వాళ్ళ సపోర్ట్ ఉండదు, మన వాళ్ళ మధ్య ఉంటున్నాం అని వాళ్ళు ఎంత వల్గర్గా మాట్లాడినా లేకుంటే రాడికల్గా మాట్లాడినా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నా ఏదైనా ఇది నేటికి వచ్చేటప్పుడు అబ్బే వాళ్ళు అలా మాట్లాడలేదండి, వాళ్ళు అలా అనలేదండి, వాళ్ళు అలా చేయలేదండి. దీని అంతటికీ కారణం ఏంటంటే ఒకవేళ నువ్వు భయపడ్డావో, లేకపోతే నీ యొక్క బంధుమిత్రులనో, లేకపోతే నీకు కావలసిన వారనో నువ్వేం చేస్తున్నావంటే నీకు తెలియకుండా నీవు కీడు చేసుకుంటూ ఉన్నావు. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ, చెడ్డ దానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొన్న వారికి, శ్రమపడిన వారికి తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి మనం చేయవలసినది ఏమిటి అని ఆలోచన చేస్తే నిన్ను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ప్రభు దృష్టిలో మాత్రం మనం మంచి పనులు చేయాలి. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు చెడ్డ దానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఎవరికి పెట్టాలి? ఆకలి కొనిన వారికి. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆకలి కొన్న వారికి మానేసి అరగనటువంటి వారికి పెడతా ఉంటాం. ఎందుకంటే వాళ్ళైతే చెప్పుకుంటారు, గొప్పోళ్ళు అయితే చెబుతారు, పేదోళ్ళు
చెప్పినా కూడా అది మనకు ఉపయోగం ఉండదు. కానీ ఎవరు చెప్పుకుంటున్నారు చెప్పటం లేదు, ఎవరు పొగుడుతున్నారు పొగడటం లేదు కాదు. కానీ నువ్వు ఎవరికైతే ప్రార్థిస్తున్నావో నీ పరమ తండ్రి తప్పనిసరిగా నువ్వు చేసినటువంటి మంచి కార్యాలు చూస్తూ ఉంటాడు ప్రియులారా. కాబట్టి మనం ఎవరికి సహాయం చేద్దామంటే నీడీ పీపుల్, ఎవరు అవసరతల్లో ఉన్నారు, ఎవరు ఆకలిగా ఉన్నారు, ఎవరు దప్పికగా ఉన్నారు, వాళ్ళ ఆకలి దప్పికలు తీరిస్తేనే ప్రభువు నిన్ను శబాష్ అంటాడు రేపు ప్రొద్దుట. అంతే తప్ప వారికి వెక్కసం అయిపోయినటువంటి వారికి నువ్వు ఎంత పెట్టినా ఎంత చేసినా అది బూడిదలో పోసినటువంటి పన్నీరు అని నేను కాదు, ప్రభు వాక్యం మాట్లాడుతూ ఉన్నారు. రెండవది, మనం ఏ కార్యం చేసినప్పటికీ కూడా నువ్వు చేసినటువంటి మంచి కార్యం, మంచి పని, నువ్వు పెట్టేది కావచ్చు, ఇచ్చేది కావచ్చు, అది నేరుగా నీ చేతితో వారికి అందేలాగా చేసి వారి ఆకలి దప్పికలు తీర్చు, లేకపోతే వారికి అన్న వస్త్రాలు ఇయ్యి. అంతే తప్ప ఎవరో చేతికిచ్చి ఎక్కడో ఉన్నటువంటి వారికి అందుతుంది అనే భ్రమలో మాత్రం ఉండి నీవు అనవసరంగా వ్యయ ప్రయాసాలకు లోనవద్దనేసి వాక్యం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అలాగు చేసిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉంటూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యము. కాబట్టి ప్రాతకాల ఆరాధనలో ప్రభు సెలవిచ్చినటువంటి రీతులు అవసరతల్లో ఉన్నవారిని ఆదుకొని మనం ఆకలి దప్పికలు తీర్చగలిగినప్పుడు, అన్న వస్త్రాలు వారికి దయచేసినప్పుడు నీ ఉపవాసము ఫలిస్తుంది. అట్టి ఉపవాసం ఆయనకి ఇష్టమైన ఉపవాసం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఉపవాసములో ఉన్నటువంటి నా ప్రభా, నాయన మంచి చెడ్డలు అన్నీ మాకు తెలియజేస్తున్నాయి. ఏ విధంగా చేయాలి, ఎవరిని చేర్చుకోవాలి, ఎవరికి ఆకలి తీర్చాలి, ఎవరికి దప్పిక తీర్చాలి, ఎవరికి అన్న వస్త్రాలు ఇవ్వాలి. దేవాన్ని వాక్యాన్ని మేము ధ్యానం చేస్తున్నాం ప్రభా. ఇది తండ్రి, ఎవరైతే ప్రభుత్వ అవసరతల్లో ఉన్నారో ఈ సహాయం వారికి నేరుగా ఆ వ్యక్తి ద్వారా అందితే కుటుంబానికి ఆశీర్వాదం అనే వాక్యం సెలవిస్తుంది. అటువంటి వారి యొక్క నైనా ఇదిగో జీవితాల్లో వెలుగు నన్ను ప్రకాశిస్తూ ఉంటుందని, స్వస్థత లభిస్తుందని సెలవిచ్చే వారిని ఆశీర్వదించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి. పిల్లలను దీవించండి. చంటి బిడ్డ తల్లులు కొరకు, యవనస్తులు, వారి ఉద్యోగాలు, వివాహాలు, ప్రభువా గర్భిణీలు సుఖప్రసవము కొరకు నాయన సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థిస్తారు. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సాలు దూరపరచండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ దయచండి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మకన్యను సహవాసం ప్రాతకాల ఆరాధన ద్వారా ప్రభువుని ఆరాధిస్తున్న కుటుంబాలకు తోడుగుండి సంరక్షించి కాపాడును గాక.